అందరికీ నమస్తే. ఈ ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలవదు గానీ, కొన్ని సరిదిద్దుకోలేని తప్పులొకటి ఈ ప్రభుత్వం చేస్తున్నది. అందులో బతుకమ్మ వ్యవహారం ఒకటి. సెక్రటేరియట్ ముందల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి, అక్కడ బతుకమ్మ లేదు చేతిలో అనే అంశం ఒకటైతే, అసలు బతుకమ్మనే బ్యాన్ చేస్తారేమో అనే అనుమానం వచ్చే విధంగా కొంతమందిని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను, తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలతో మాట్లాడిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం. ఎందుకంటే ఆళ్ళకు ఒకవేళ కేసీఆర్ నచ్చకపోతేనో, లేకపోతే కేటీఆర్ నచ్చకపోతేనో ఎవరికి అభ్యంతరం లేదు. అది వాళ్ళ ఇష్టం. అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. కానీ బతుకమ్మను నచ్చకపోవడం, బతుకమ్మ మన పండుగనే కాదని చెప్పడం, బతుకమ్మ అందరూ ఆడరు, ఇది ఎవ్వరికి సంబంధం లేదని చెప్పించడం అయితే ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను హర్ట్ చేసే విషయమే. మొన్న మా పాలమూరు ఆణిముత్యం ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడిండు? 70% మహిళలు ఎవరు బతుకమ్మ ఆడరట. ముఖ్యంగా మా జిల్లాలో ఆడరంట. ఇంకా నిజం, మా జిల్లాలో బతుకమ్మను బొడ్డెమని ఆడేవాళ్ళం. ఎప్పుడు? ఉద్యమానికి ముందు, 2009 మలదశ ఉద్యమానికి ముందు, 2009 కన్నా ముందు నిజంగానే మా దగ్గర బతుకమ్మ లేదు. బతుకమ్మ ఉత్తర తెలంగాణ ఎక్కువగా ఆడేవాళ్ళు. కానీ ఉద్యమం అందరిని కలిపింది. మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ఉద్యమం కలిపేసింది. 2009 తర్వాత మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పార్టిసిపేట్ అయినాం? తెలంగాణ ఉద్యమం మొత్తం ఒక్కసారి తెలంగాణ రాలే. ఖమ్మంలో ఎప్పుడో స్టార్ట్ అయింది, తర్వాత కరీంనగర్ మండించింది, సిద్దిపేట ఫైర్ అయ్యింది, హైదరాబాద్లో ఎగిసిపడింది, మెల్లగా రాష్ట్రం అంతా వ్యాపించింది. అదంతా ఒక బతుకమ్మ వల్లనే. మా మహబూబ్నగర్లో కూడా 2009 తర్వాత మా బొడ్డెమ్మనే బతుకమ్మగా మేము డెవలప్ చేసుకున్నాం. అంటే బొడ్డెమ్మను మేము బతుకమ్మగా దాన్ని ఆడినాం. ఇప్పుడు కూడా అందరికన్నా మేమే ఎక్కువ ఆడతాం. మొత్తం మన తెలంగాణలో అన్ని జిల్లాల కన్నా మా మామనాడు జిల్లాలోనే బతుకమ్మని చాలా బ్యూటిఫుల్గా ఆడతారు. ఇప్పుడు మా వాళ్ళు అన్ని పాటలు నేర్చుకున్నారు. మొత్తం మా వాళ్ళకు బతుకమ్మ అనేది అర్థమైంది. ఉద్యమంలో మనందరిని కలిపింది బతుకమ్మనే కదా. బతుకమ్మ అనేది మన ఉద్యమానికి ఒక వంతెనలాగా పనిచేసింది. ఇప్పుడు ఆ బతుకమ్మ ఫెస్టివల్ను నిజంగా లాస్ట్ గవర్నమెంటే రాష్ట్ర పండుగ గుర్తించింది, అధికారిక పండుగగా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెక్రటేరియట్ ముందల అంబేద్కర్ స్టాచ్యూ కాడ వచ్చి ఆగింది. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర వచ్చి ఆగింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో అందరికీ చాలా అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ చేసే వాళ్ళంతా లేదు, ఈమెనే కరెక్ట్ తల్లి, బహుజన తల్లి అని చెప్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లిని అంటే పాత విగ్రహం, పాత తెలంగాణ తల్లి, ఈమె మా తల్లి అన్న వాళ్ళు ₹1,00,00,000 300 గజాల జాగిచ్చిన తర్వాత వాళ్ళు మాట మార్చిండ్రు. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు, మా పాశం యాదగిరన్న కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది బైట్స్ మనం చూస్తున్నాం కదా. ₹1,00,00,000 300 గజాల జాగా ఇస్తామని ప్రకటించిన, ఇవ్వలేదు. ప్రకటన రాగానే వీళ్ళందరూ అసలు ఈమెనే కరెక్ట్ తల్లి తెలంగాణకు, అంతకుముందు తల్లి కాదు అని మాట మార్చిండ్రు వాళ్ళు. జస్ట్ ఈ లబ్ధి పొందంగానే తెలంగాణ ఉద్యమకారుడుగా కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇప్పుడు. సరే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పర్సనల్గా లబ్ధి పొందినారు కాబట్టి వాళ్ళ వ్యూ మారింది. సమాజం అది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి ఇప్పుడైతే సెక్రటరీ ముందర వీళ్ళు పెట్టిర్రో డిసెంబర్ 9 నాడు, ఆ తెలంగాణ తల్లికి కూడా 15 days బ్యాక్ వరకు నెత్తిన బతుకమ్మ ఉన్నదట. మళ్ళీ ఎవరు తీసేసిండ్రంటే ఫైనల్ కటింగ్ ఉంటుంది కదా, అందరూ ఇప్పుడు కింది స్థాయిలో 4-5 డిజైన్స్ వస్తాయి. డిజైన్స్ వచ్చిన తర్వాత మొత్తం అది ఇప్పుడు కొత్తగా తయారు కాలేదు. దాదాపు 4 months నుంచి పెద్దంబర్పేటలో మొత్తం పరదాలు కట్టి తయారు చేసిండ్రు. వాళ్ళు అనుకున్న ఫైనల్ డిజైన్లో కూడా బతుకమ్మ నెత్తి మీద ఉన్నదట. కానీ తర్వాత ఫైనల్గా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు ఫైనల్ కట్లో వద్దు, బతుకమ్మ వద్దు అని తీసేపిచ్చారు అనేది ఒక చర్చ జరుగుతుంది. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. బతుకమ్మ వద్దు, బతుకమ్మ పెడితే మళ్ళీ కవిత గుర్తుకొస్తుంది, బతుకమ్మ ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది అని. తెలంగాణ ఉద్యమం లేకుండా తెలంగాణ రాలేదు. దాన్ని రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, కేసీఆర్ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, సమాజం అంతా పార్టిసిపేట్ చేసి చేయకపోయినా ఉద్యమంతోనే తెలంగాణ వచ్చింది. ఆ ఉద్యమంలో మన బతుకమ్మ ఒక ప్రధానమైన పాత్ర పోషించింది. కానీ మీరు ఆ తల్లి విగ్రహానికి బతుకమ్మ లేకపోయినంత మాత్రాన ఉద్యమాన్ని ఎవరు మర్చిపోరు. అందుకే బహుశా కాంగ్రెస్ ఆ బతుకమ్మను చూస్తే కాంగ్రెస్ను మీద చేసిన ఉద్యమం ఎవరి మీద చేసింది? మనం కాంగ్రెస్ మీదే చేసింది. మన దేశ స్వాతంత్రం కోసమేమో బ్రిటిష్ వాళ్ళ మీద చేసినాం, ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినాం. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అన్నీ వాళ్ళే ఉన్నాయి, వాళ్ళ మీదే ఉద్యమం చేసింది మన తెలంగాణ ఉద్యమం. దీనిలో ఎవరు అవునన్నా కాదన్నా
కేసీఆర్ మాత్రమే ఉద్యమం చేయలే కదా, తెలంగాణ అంతా ఉద్యమం చేసింది, తెలంగాణ నిండా ఉద్యమకారులే ఉన్నారు. మీరు ఆ బతుకమ్మ చుట్టూ రాజకీయాలు అల్లి అసలు బతుకమ్మనే లేకుండా చేద్దామనే ప్రయత్నాలు ఏమో నడుస్తున్నాయేమో, అసలు బతుకమ్మను తెలంగాణలో బ్యాన్ చేస్తారేమో. ఇంకా మీరు సదర్ పండుగనే అఫీషియల్ పండుగగా మేము చేస్తాం, రాష్ట్ర పండుగ గుర్తిస్తాం, అధికారిక పండుగ గుర్తిస్తామని మొన్ననే ప్రకటించారు. సంతోషం సదర్ పండుగను కూడా అట్లా ప్రకటిస్తే. కానీ బతుకమ్మ పండుగను రాష్ట్రమంతా చేస్తున్న బతుకమ్మ పండుగ ఉన్న స్పెషాలిటీ తెలియదా? బతుకమ్మ పండుగ ఇంకా సీఎం పిఆర్ఓకి సంబంధించిన ఎవరో ఒకతను పెట్టిండంట, ఆయన కూడా పెట్టిండు బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకారుల వారసులు అని. అసలు చరిత్ర లేకుండా, చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళు రజాకారులు మీద యుద్ధం చేసిందిగా బతుకమ్మనే. మన బతుకమ్మ, మనం బతుకుకోరే బతుకమ్మ, మనం బతికించాలని కోరుకునే బతుకమ్మ. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా పూలను పూజించే పండుగ లేనే లేదంట. పూలతో దేవుని పూజిస్తాం కానీ అసలు పూలనే పూజించే పండుగ ఇది. మనం పూలనే పూజిస్తూ చేస్తున్న ప్రత్యేకమైన పండుగ, కంప్లీట్గా ప్రకృతి పండుగ. ఈ ప్రకృతి పండుగ మీద ఇంత అక్కసో లేకపోతే బ్యానో ఏమన్నా అర్థమైంది. ఇది ప్రభుత్వానికి తీవ్ర నష్టం. ఇది బాగా డ్యామేజ్ చేసే అంశం ఏదైనా ఉందంటే మీరు కేసీఆర్ను తిట్టండి, ఎవరికి సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు. కేటీఆర్ను తిట్టండి, వాళ్ళే చూసుకుంటారు. కానీ తెలంగాణ సంస్కృతి పైన ఇట్లాంటి ఎఫెక్ట్ పడే విధంగా ఇట్లా నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు చైతన్యవంతమై ఉన్నది. తెలంగాణ వచ్చింది ఆల్రెడీ. మనం తెలంగాణ రాకముందు భయపడ్డాం మనోళ్ళు, కానీ తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలంతా చూసినాం. మన పండుగలు మనం చేసుకుంటున్నాం, మన నీళ్ళు మనం వాడుకుంటున్నాం, మన జీవితం ఏందో మనం జీవిస్తున్నాం. ఈ టైంలో మళ్ళీ మన సమైక్యాంధ్ర వైపు, అప్పుడు బతుకమ్మ గుర్తించలే సమైక్యాంధ్ర ప్రభుత్వం, ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ బతుకమ్మ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ తీవ్రంగా జనాల్లో ఉంది. బతుకమ్మ హిస్టరీ ఇలా కొత్తది కాదు కదా. బెల్లయ్య నాయక్ గారు మాట్లాడినారు, మా లంబాడీలు అసలు బతుకమ్మనే ఆడరని. ఓసారి రండి చూపిస్తాం ఎన్ని తాండాల్లో బతుకమ్మ ఆడతారు. పార్టీలో ఈరోజు ఉండొచ్చు కానీ పండుగ ఎప్పుడూ ఉంటుంది. అధికారంలో మీరు ఇవాళ ఉండొచ్చు కానీ పండుగలు ఎప్పుడూ ఉంటాయి. ఎవరు అధికారం ఉన్నా ఎవరు లేకపోయినా ఉంటాయి. ఇక్కడ ఇందిరాగాంధీ ఎప్పుడో 1980స్లో బతుకమ్మతో దిగిన ఫోటో కాదా తప్ప? 1978లో ఓరగల్లు మహిళలతో అప్పుడు ప్రియాంక గాంధీ పెట్టుకున్నది. 2022లో ప్రియాంక గాంధీ పెట్టింది. ఎందుకు పెట్టింది ప్రియాంక గాంధీ గారు? మరి బతుకమ్మ ఎవరి పండుగ కాదు, తెలంగాణ పండుగ కాదు, ఏమీ కాదన్నప్పుడు ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీ పెద్ద బతుకమ్మ సీతక్క ఇచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ లీడర్ ఇచ్చిండ్రు. ఇక ఎంతమందో చాలామంది కదా. ఇక వి హనుమంతరావు గారు పెద్ద బతుకమ్మను సోనియా గాంధీ ఎత్తుకున్నది. తెలంగాణ సెంటిమెంటును రాజకీయాలకు వాడొద్దు, సేమ్ టైం తెలంగాణ సెంటిమెంటు లేదు అని చెప్పొద్దు. బతుకమ్మ మన తల్లి, మన సెంటిమెంటు. మీరు విగ్రహం రూపంలో చేసిన తప్పును బతుకమ్మ విషయంలో ఇంకా చాలా పెద్ద తప్పు చేస్తున్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మీరు బతుకమ్మనే బ్యాన్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నారేమో అనిపిస్తుంది మీ యొక్క ఆలోచనలు. ఇది మీకే మంచిది కాదు. మీరు బ్యాన్ చేసినా ఖచ్చితంగా బతుకమ్మ ఆడతారు. మన నిరసన బతుకమ్మ, మన సంతోషం బతుకమ్మ, మన ఆస్తి బతుకమ్మ, మన అంతస్తు బతుకమ్మనే. లాస్ట్కి మనం బతుకుతున్నది కూడా బతుకమ్మతో. బతుకమ్మ మీరు బతకండి, మనం బతికించండి అని అడిగి, బతుకమ్మ అనేది మన ఫెస్టివల్. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డో లేకపోతే బెల్లయ్య నాయక్ ఇట్లాంటి వాళ్ళంతా మాట్లాడుతుంటే బహుశా రేపు దసరా సెలవులు తక్కువ చేసి ఇంకా మన పండుగ సంక్రాంతికి మేము 15 రోజులు సెలవులు ఇస్తాము. సమైక్యాంధ్రాలు అట్లే ఉండేది. ఇప్పుడు దసరా పండుగ అప్పుడు 3 రోజులు ఉండేది సమైక్యాంధ్రాల. సంక్రాంతి ఆంధ్ర ఏరియాలో బాగా, ఆంధ్ర రాష్ట్రంలో బాగా పెద్ద పండుగ. వాళ్ళకు సంక్రాంతి పండుగ పెద్దది. సంక్రాంతి పండుగ మొత్తం 15 రోజులు సెలవులు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సంక్రాంతికి 3 రోజులు సెలవులు అయినాయి, దసరాకు 15 రోజులు సెలవులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ మీ తరీఖు చూస్తుంటే, ఎందుకంటే 9 రోజులు బతుకమ్మ చేసుకుంటాం మనం. ఇప్పుడు వీళ్ళు వ్యవహారం చూస్తుంటే మళ్ళీ దసరా పండుగ 3 రోజులే, సంక్రాంతికి 15 రోజులు పెంచుతారేమో అనిపిస్తుంది. అది మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి మీకే ప్రమాదం. దీనిలో ఎవరికి వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ మీకే తీవ్ర నష్టం జరిగే అవకాశంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.